నాడు ఆ పార్టీ టికెట్ అంటే హాట్ కేక్, నేడు అక్కడి నుండి పోటీ అంటే ఫేస్ టర్నింగ్ ఇచ్చేస్తున్నారు. బరిలో నిలవడం తప్పని పరిస్థితి అయితే సేఫ్ గేమ్గా సైలెంట్ మోడ్లో పని కానిస్తున్నారు. అధికార రాజసం కోల్పోయిన బీఆర్ఎస్ తమ పార్టీ నేతల నుండి ఎదుర్కొంటున్న ప్రస్తుత సిచ్యువేషన్ ఇది. ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. బీఆర్ఎస్ పార్టీలో మెజారిటీ స్థానాలకు అభ్యర్థులు కూడా కన్ఫామ్ అయ్యారు. పార్టీ అధికారికంగా అభ్యర్థులను ప్రకటించింది. కానీ టికెట్ దక్కించుకునే నేతలెవ్వరూ గ్రౌండ్లోకి దిగలేదు, ప్రచారం మొదలు పెట్టలేదు. కొంతమంది నేతలు పోటీపై పునరాలోచనలో ఉన్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ వినిపిస్తోంది. మరికొంతమంది ఇప్పుడే ఎన్నికల ప్రచార రంగంలోకి దిగితే పోలింగ్ పూర్తయ్యేసరికి ఆర్థిక భారం తీవ్రంగా ఉంటుందని భావిస్తున్నారట. అందుకే నియోజకవర్గాల్లో ముఖ్య నేతలతో మాత్రమే భేటీ అవుతూ ఎన్నికల కార్యాచరణపై ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అభ్యర్థులు ఎన్నికల హడావుడి మొదలు పెట్టకపోవడంతో ఖరారు చేసిన అభ్యర్థులైన పోటీ చేస్తారా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో జాతీయ పార్టీల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల ప్రచారం ఆయా నియోజకవర్గాల్లో జోరందుకుంటోంది. ప్రచారం సంగతి అలా ఉంటే పోటీ చేస్తామంటూ 3 నెలల నుంచి హడావిడి చేసిన నేతలంతా ఇప్పుడు సైలెంట్ అవడం రాజకీయంగా మరో కొత్త చర్చకు దారితీసింది. చేవెళ్ల, జహీరాబాద్ సిట్టింగ్ ఎంపీలకు మళ్లీ అవకాశం ఇస్తామన్న జంపు కొట్టి జాతీయ పార్టీల నుంచి పోటీకి దిగారు. లోక్సభ అభ్యర్థుల రేసులో ఉన్నామని ఎప్పటి నుంచో ప్రచారం చేసుకున్న తలసాని సాయి కిరణ్, మాజీ మంత్రి మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి కొడుకు భాస్కర్ రెడ్డి వంటి నేతలు కూడా పోటీ చేసేందుకు తాము ఆసక్తిగా లేవని చేతులెత్తేశారు. అధికారంలో ఉన్నప్పుడు పోటీపడి మరీ బీఆర్ఎస్ టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేసిన నేతలు ఇప్పుడు తమ దారి తాము చూసుకుంటున్నారు. కొందరు కాంగ్రెస్, బీజేపీలోకి జంప్ అయ్యేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటుంటే మరికొందరు ఎన్నికల రేస్ నుంచి తప్పుకుని పొలిటికల్ సైలెన్స్ ను మెయింటైన్ చేస్తున్నారు.